రాజమహేంద్రవరంలో ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరితో అనపర్తి మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. అనపర్తిలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై పురంధరేశ్వరి ఆమె భర్త వెంకటేశ్వరరావుతో చర్చించారు. దగ్గుపాటి దంపతులకు పుష్పగుచ్చం అందజేసి పార్టీ కార్యాలయం ప్రారంభించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. సీటు మార్పు విషయంలో అనపర్తిలో జరుగుతున్న ఆందోళనల గురించి చర్చించినట్లు రామకృష్ణారెడ్డి తెలిపారు. అనపర్తి బదులు ప్రత్యామ్నాయంగా వేరే స్థానం భాజపాకు ఇవ్వాలన్న ప్రతిపాదనలు కూడా ముందుకు వెళ్లాయన్నారు. దానిపై సానుకూలమైన నిర్ణయం రేపు ఉదయానికి వస్తుందన్న విషయం చర్చల్లో బహిర్గతమైందన్నారు. అనపర్తిలో తెదేపా ఉనికి కాపాడుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని రామకృష్ణారెడ్డి తెలిపారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎవరైతే రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి పురంధరేశ్వరి గారు, అదేవిధంగా పూర్వపు మంత్రివర్యులు పూర్వపు పార్లమెంట్ సభ్యులు శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వాళ్ళిద్దరితో సమావేశం కావడం జరిగింది. జరుగుతున్న పరిణామాలన్నింటినీ చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో ఏదైతే ఆందోళన నెలకొని ఉందో తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలి, తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడుకోవాలని మేమంతా ఆందోళన చేస్తూ ఉన్నాం. కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది. ఆ ఆందోళనని కూటమి నాయకులందరూ కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధరేశ్వరి గారిని దాని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కేంద్ర పెద్దలు బీజేపీ పెద్దల దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. మరి దానికి తగిన అనపర్తి బదులు వేరే స్థానం ఇవ్వాలనే ప్రతిపాదనలు కూడా ముందుకు వెళ్ళినాయి. దానిపైన కూడా చర్చించారు. సానుకూలమైన నిర్ణయం ఈ రాత్రికి రేపు ఉదయానికి వస్తుందనేది విషయం కూడా ఇప్పుడు చర్చల్లో మరి బహిర్గతమైంది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే అనపర్తిలో ఉనికి కాపాడుకోవాలని కార్యకర్తలందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు, ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఆ ఆకాంక్ష నెరవేరే రోజు తొందరలోనే ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.